వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. డిఎస్సీలు 1,96,619 టీచర్ ఉద్యోగాల భర్తీ. ఎక్కడా వివాదాలు లేవు, ఎలాంటి అక్రమాలకు చోటే లేదు. ఇది టీడీపీ ప్రభుత్వ ట్రాక్ రికార్డ్. 5 ఏళ్ల పాలన, ఒక్క డిఎస్సీ కూడా లేదు. ఎన్నికల ముందు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు వివాదాలు, ఎలక్షన్ కోడ్ కారణంగా అది కూడా ఆగిపోయింది. అది వైసీపీ ప్రభుత్వ ట్రాక్ రికార్డ్. టీడీపీ ప్రభుత్వం వేసిన 14 డిఎస్సీలో చివరిది గత ఏడాది జరిగింది. 2024లో చంద్రబాబు అధికారంలోకి రాగానే చేసిన తొలి సంతకం 16,347 ఉద్యోగాలు భర్తీ చేసే ఫైలు మీదే. 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇవ్వడం, జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు పెట్టడం, అంతా కేవలం 150 రోజుల్లోనే నియామక పత్రాలు అందజేయడం చకచకా జరిగిపోయాయి. పైగా మెగా డిఎస్సీని అడ్డుకునేందుకు మొత్తం 106 కేసులు దాఖలు చేశారు. కానీ రికార్డు స్థాయిలో 5 నెలల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేశారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు ఎంతో చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లు డిఎస్సీ అపాయింట్మెంట్స్ ఇచ్చిన 8 నెలల తర్వాత తూచ్ ఇదంతా మెగా స్కామ్, మాస్టర్ ప్లాన్ అని మాజీ సీఎం జగన్ అంటున్నారు. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయం అంటూ గగ్గోలు పెడుతున్నారు. అదే నిజమైతే ఉద్యోగాలు రాని అభ్యర్థులు ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు? ఉద్యోగాలు దక్కని లక్షల మందిలో కనీసం ఒక్కరంటే ఒక్కరైనా న్యాయ పోరాటం ఎందుకు చేయడం లేదు? సరైన ప్రాధాన్యత పోస్ట్ రాలేదంటూ ఉద్యోగాలు చేసేవారైనా సరే ఎందుకు ప్రశ్నించలేదు? మరి జగన్ ఆరోపిస్తున్నట్టు 2025లో జరిగింది డిఎస్సీ స్కామా, లేదంటే ఏదో ఒక ఆరోపణ చేయాలి కాబట్టి ఇదంతా వైసీపీ ఆడుతున్న తప్పుడు స్కీమా? ఇదే ఇవాళ మన డిబేట్. ఈ డిబేట్కి సంబంధించి తమ విశ్లేషణలు అందించడానికి రాజకీయ విశ్లేషకులు రమణారెడ్డి గారు, అలాగే టీడీపీ పార్లమెంటరీ మాజీ అధికార ప్రతినిధి శ్రీశైలం పురుషోత్తం గౌడ్ గారు, అలాగే కాకినాడ జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుమార్ రాజా గారు మనతో ఉన్నారు. ఫస్ట్ రమణారెడ్డి గారు, మీరు చెప్పండి. మీరు చూశారు కదా ఈరోజు సాక్షి పేపర్లో, ఏంటి ఇదంతా మెగా డిఎస్సీ స్కామా అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్తో మనం వార్తను చూసాం. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనుకుంటారు? ఎందుకంటే 150 డేస్లో ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న మాట ప్రకారం డిఎస్సీపై సంతకం చేసి మాట నిలుపుకున్నారు. మనం చెప్పుకున్నట్టుగానే దీనికి సంబంధించి 106 కేసులు నమోదైనప్పటికీ వాటిని ఎదుర్కొంటూ వాటికి సమాధానాలు చెబుతూ ఏదైతే నోటిఫికేషన్ విడుదలవటం, ఉద్యోగాలు భర్తీ అయిపోవటం, వాళ్ళు హ్యాపీగా ఉద్యోగాలు చూసుకోవడం మనం చూస్తున్నాం. అయితే ఈరోజు సడన్గా ఆ విషయం ఎందుకు తెరపైకి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? చెప్పండి రమణారెడ్డి గారు. ముందుగా వైకే టీవీ వారికి నమస్కారం, అదేవిధంగా ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఈ డిబేట్లో ప్రధాన అంశం ఏంటంటే టిఎస్సి గురించి. ప్రభుత్వ ఉద్యోగాలు ఆల్రెడీ జాయిన్ అయిన తర్వాత ఈరోజు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఆరోపణపై చర్చ మొదలైంది. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ ప్రధానంగా మనం గమనించినట్లయితే దాదాపు 8 నెలల తర్వాత ఈ విషయం ఎందుకు బయటకు వచ్చిందనే అంశం కూడా మనం పరిశీలన చేయాలి. ప్రధానంగా ఉభయ రాష్ట్రాలు, అటు తెలంగాణలో కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఈ ఉద్యోగాల విషయంలో, నోటిఫికేషన్ల విషయంలో అనేక రకాలైన ఆరోపణలు, ప్రతి ఆరోపణలు ప్రతి సంవత్సరం మనం గమనిస్తూనే ఉన్నాం. అవును, ముఖ్యంగా యూజువల్ గా ఎగ్జామ్ జరిగేటప్పుడో, లేకపోతే నోటిఫికేషన్ విడుదలైనప్పుడో, లేకపోతే ఆఫర్ లెటర్స్ వచ్చినప్పుడో సహజంగా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఈరోజు ప్రశ్న, ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత, అంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్న తర్వాత సడన్గా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందా అనేదే ఇప్పుడు అందరూ అనుకుంటున్న క్వశ్చన్.
ఈ విషయాలలో మనం గమనించినట్లయితే చాలా దురదృష్టకరమైన అంశం ఏంటంటే నిరుద్యోగులు సంవత్సరాల తరబడి కష్టపడి ప్రిపరేషన్ అయ్యి ఉద్యోగాలు సాధించిన తర్వాత ప్రతిపక్షాలు అధికార పక్షం మీద రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కువైపోయింది. ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాల మీద ఇది ఎంత ప్రభావం చూపిస్తుందో మనం గమనించవచ్చు. అంటే ఈ ఒక్క డిఎస్సీ కాదు, రాబోయే డిఎస్సీల పట్ల కూడా ఇది ఒక అనుమానాన్ని నిరుద్యోగులకు కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైన ఆరోపణలు గమనించాలి తప్ప వాస్తవంగా ప్రొసీజర్ అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిన అవసరం ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది, అదేవిధంగా వైసీపీ పార్టీకి ఉంటుంది, మిగతా ప్రతిపక్షాలకు కూడా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు 8 నెలల కాలంలో జరగంది ఇప్పుడు అది బయటకు వచ్చిందంటే దీని వెనక ఏమి కారణాలు ఉన్నాయనేది కూడా మనం గమనించాలి. అయితే ప్రొసీజర్ ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయా? వాస్తవంగా నేను పేపర్లో చూసిన దాని సమాచారం అంటే కొంతమంది టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్యంగా ఈ డిఎస్సి నిర్వహణలో పాల్పంచుకున్న ఉద్యోగులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, కొంతమంది వారి యొక్క సపోర్ట్ తోటి కొంతమంది బ్యాంకు ద్వారా మనకి వినిపిస్తున్నాయి. వీటిపైన మన శాఖ మంత్రి లోకేష్ గారు తప్పనిసరిగా ఏదైనా జరుగుంటే దర్యాప్తు చేపించి అలాంటి వారు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వాటి పర్మిట్ చేసి సస్పెండ్ చేసి వారి మీద ప్రతిపక్షాల దగ్గర ఏమైనా ఆధారాలు ఇది ఒక స్కామ్, ఇది ఒక అంశాలు చాలా ఉన్నాయి అనే విషయాన్ని వారు ఆరోపిస్తున్నారు. నిజంగా వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తప్పనిసరిగా సంబంధిత శాఖల దృష్టి తీసుకుపోవాలి. అవసరమైతే కోర్టు దృష్టి, ఉన్నత న్యాయస్థానం దృష్టి తీసుకుపోయి దీనిపైన దర్యాప్తు జరిపించాలి. చేస్తున్న ఆరోపణ ఏంటంటే రమణారెడ్డి గారు ఎంతో భద్రతతో జరగాల్సిన ఎగ్జామ్ పేపర్ తయారీ కాంట్రాక్టర్ చేతిలో పెట్టారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఇవాళ ఎగ్జామినేషన్ అనేది చాలా వరకు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా ఈ ఎగ్జామినేషన్ అనేది ఎందుకు జరుగుతున్నాయంటే చాలా ప్రభుత్వాల్లో అడ్మినిస్ట్రేషన్ లో ఏవైనా లోపాలు ఉంటే దాని ద్వారా ప్రభుత్వం అవుతుంది అనేది ఇండిపెండెంట్ ఏజెన్సీ తోటి ఇవాళ చాలా నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఇండిపెండెంట్ ఏజెన్సీసే వీటికి పట్ల చాలా అంటే కాంపిటెన్షియల్ దీని మీద వర్క్ చేస్తున్నాయి, దాన్ని నిర్వహిస్తున్నాయి, దాంట్లో చాలా సక్సెస్ అని. కాకపోతే ఇటీవల కాలంలో ఏమైందంటే ఇండిపెండెంట్ ఏజెన్సీల్లో కూడా ఇలాంటి అక్రమార్కులు జొరబడి అలాంటి లీకేజీలు చేయటము, తప్పుడు మార్గాల ద్వారా తమ అనుకున్న వారికి ప్రయోజనాలు కల్పించడం కోసం వారు అనేక వక్ర మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తున్న సంగతి మనకు తెలుస్తుంది. ఇటీవల కూడా నీట్ ఎగ్జామ్ విషయంలో కూడా అదే జరిగింది. కాబట్టి అలాంటి ఆధారాలు ఇవాళ నీట్ ఎగ్జామ్ లో జరిగిన అక్రమాల మీద చాలా మంది అందులో పాల్పంచుకున్న నేరస్తులందరినీ అరెస్ట్ చేశారు. అదే విధంగా దీంట్లో కూడా ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, లేదా సిబిఐ ఎంక్వైరీ కోరటం కూడా సమంజసమని నేను భావిస్తున్నా. కానీ వాస్తవంగా ఏంటంటే 8 నెలల తర్వాత ఆధారాలు ఉన్నాయా లేవని తెలవని పరిస్థితుల్లో ఈ ఆరోపణలు చేసి ఉద్యోగాలు చేసుకున్న వారి కుటుంబాల్లో ఓకే రమణారెడ్డి గారు, మీరు మళ్ళీ మాట్లాడుతారు కానీ ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. పురుషోత్తం గారు మీరు చెప్పండి. మరో ఆరోపణ కూడా ఇక్కడ ప్రధానంగా వినపడింది ఏంటంటే 2-3 పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఒకటే కాల్ లెటర్ కూడా పంపారు అనే ఆరోపణ మరొకటి కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అంటే ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? నిజంగా ఈరోజు ఏదైతే సాక్షి పేపర్లో వచ్చిందో నిజంగానే చంద్రబాబు సర్కార్ డిఎస్సి పేరుతో భారీ స్కామ్ చేసిందా అనే క్వశ్చన్ మార్క్ ఆ పేపర్లో కనపడింది. మీరేమంటారు? దీనికి మీరేం సమాధానం చెప్తారు పురుషోత్తం గారు? నమస్కారం మేడం. నమస్తే అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 నుంచి 2014 వరకు
తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో దాదాపు 1,50,000 ఉపాధ్యాయ పోస్టులను చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేశారు మేడం. 1,50,000 ఉపాధ్యాయ పోస్టులు 2014 నుంచి 19 వరకు 5 ఏళ్ల కాలంలో 16,701 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. 2014లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం, 2018లో ఇచ్చాం, 2019లో ఇచ్చాం. 3 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,701 పోస్టు భర్తీ చేశాం. ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ఎంపికలో, ఉద్యోగాల ఎంపికలో చిన్నపాటి మచ్చ కూడా లేకోకుండా భర్తీ చేశాం ఆ రోజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం, ఆయన పార్టీ పూర్తి గ్రాఫ్ పడిపోయిందనే ఉద్దేశంతో రోజుకొకరు ఒక్కొక్క స్క్రిప్ట్ తీసుకొని వచ్చి నిన్నేమో చంద్రబాబు నాయుడు చంపించినాడు, వైఎస్ రాజశేఖర్ అంటాడు. ఈ రోజు వచ్చి డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అంటాడు. అంటే మేమేం చెప్తున్నామంటే వైసీపీ పార్టీ గ్రాఫ్ ఏదైతే పడిపోతుందో ఆ వైసీపీ పార్టీ గ్రాఫ్ పెంచుకునేందుకు రోజుకో అబద్ధం చెప్తే ప్రజలు నమ్ముతారనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడము అది ఖండిస్తున్నాం. దీన్ని మేము పురుషోత్తం గారు కానీ ఈ డిఎస్సి ప్రక్రియ మొత్తం జరుగుతున్న టైంలో ఏదన్నా కానీ డిఎస్సికి సంబంధించి సుమారు 106 కేసులు నమోదయ్యాయి. దానికి మీ సమాధానం ఏంటి మేడం? ఇప్పుడు ఏమేం చెప్తున్నామంటే డిఎస్సిని గతంలో ఎంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. నారా లోకేష్ గారే మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్న మంత్రిత్వ శాఖలో అత్యంత పారదర్శకంగా చిన్నపాటి పొరపాటు లేకోకుండా ఎంతో పారదర్శకంగా నిర్వహించాం. మొన్న జరిగినటువంటి 16,347 పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చాం. దాంట్లో దాదాపు 15,941 ఉపాధ్యాయులను మెరిట్ ఆధారంగా ఎక్కడే గాని చిన్న పొరపాటు జరగకోకుండా మేము వీళ్ళని ఎంపిక చేశాం మేడం. అదేవిధంగా గతంలో చూడండి 2018లో ఏదైతే ఏపీపీఎస్సి గ్రూప్ మేము నిర్వహించామో ఆ ఏపీపీఎస్సి గ్రూప్ నిర్వహించిన తర్వాత మూల్యాంకనం ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూల్యాంకనం చేసి ఆ మూల్యాంకనాన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఏపీఎస్సి కార్యాలయాల్లో చేరేటువంటి మూల్యాంకనాల్ని తాడేపల్లిలోని ఒక ప్రైవేట్ దగ్గర నిర్వహించి భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని సిట్టు కూడా దర్యాప్తులో తేలింది మేడం. 326 పోస్టులు ఏదైతే డిఎస్పీలు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, అదేవిధంగా ఆర్డీఓలు కావచ్చు, వీళ్ళందరినీ సిట్టు వేసిన దర్యాప్తులు నిజమని తేలి వాళ్ళందరినీ హైకోర్టు కూడా అక్షంతలు వేసి అప్రధానిత పోస్టులు కూడా తీసుకోవడం జరిగింది మేడం, ఇచ్చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడే గాని చిన్నపాటి పొరపాటు కూడా జరగదు, భవిష్యత్తులో కూడా జరగకోకుండా నారా లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖ పటిష్టంగా ఉంది. ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా జరగకోకుండా చూసుకుంటాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరగవు. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ ఒక్క పొరపాటు జరగదని విశ్వనీయతగా మేమున్నాం. దానిపైన ఫుల్ క్లారిటీగా చంద్రబాబు గారు కూడా ఉన్నారు మేడం. ఓకే, కుమార్ రాజా గారు మీరు చెప్పండి. పురుషోత్తం గారేమో ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ తన రాజకీయ గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి అది పెంచుకోవడానికి ఆరోపణలు చేస్తోంది అంటున్నారు. అలాగే రమణారెడ్డి గారేమో ఏంటంటే సహజంగా ప్రతిపక్షాలు ఎప్పుడూ రాజకీయంగా ఏదో ఒక ఆరోపణలు చేస్తాయి కాబట్టి అలా ఆరోపణలో భాగంగా అంటున్నారు తప్ప మరి ఇక్కడ కనపడట్లేదు. అంటే ఇన్ని నెలలు అయిపోయింది, ఏదన్నా ఉంటే ఆధారాలు ఉంటే మీరు చూపించాలి కదా మీడియాకు కానీ కోర్టుకు కానీ అని ఆయన అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అమ్మా నమస్కారం అనుష గారు. నమస్తే అండి. అలాగే పురుషోత్తం గారికి, సోదరులు రమణారెడ్డి గారికి కూడా నమస్కారం. ఇప్పుడు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల జరిగినటువంటి డిఎస్సికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆయన చేసినటువంటి ఆరోపణలో ఎందుకు పేపర్ లీక్ అయింది, ఎందుకు మెరిట్ లిస్టు కలెక్టర్ ఆఫీసులో పెట్టలేదు, ఎందుకు సెలెక్టెడ్ అభ్యర్థుల్ని డైరెక్ట్గా ఎందుకు మెసేజ్లు ఇచ్చారు, ఈ మూడింట్లోనే స్కామ్ ఉందనేది ఆయన ఆరోపణ.
ప్రభుత్వం ఈవేళ తెలుగుదేశం అధికారంలో ఉంది. ఉమ్, ఆరోపణ చేసినటువంటి వ్యక్తి నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఉమ్, ఆరోపణ చేసినటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన ఒక మాట అన్నారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి, ఉమ్, లేని పక్షాన వైసీపీ శ్రేణులు కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే అసలు కుంభకోణం ఏంటన్నది బయటకు వస్తుంది అనేది ఆరోపణ కదండి. అవును. ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణకు సంబంధించి ఉమ్, పేపర్ లీక్ కి సంబంధించినటువంటి వాస్తవమే కదా అది వార్త. పేపర్ లీక్ అయింది అనేది వాస్తవం, సార్ అప్పుడు మెరిట్ ఎందుకు లిస్ట్ లీక్ అయింది అనేది మాట్లాడలేదు? వాస్తవం. పేపర్ అమ్మా, లీక్ ఒక అయితే మాట. ఎట్లా ఊరుకుంటారా స్టూడెంట్స్? ఊరుకోరు కదా. పేపర్ లీక్ అయింది, కొంతమంది నిరుద్యోగులు గొడవ పెట్టారు. ఒకసారి మనం ఆ టైంలో చూసుకుంటే కొంతమంది నిరుద్యోగులు గొడవ పెట్టారు. ఉమ్, తర్వాత వచ్చి ఎందుకు డేటాను డిలీట్ చేశారు? ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం డేటాను ఎందుకు డిలీట్ చేశారు, పేపర్ ఎందుకు లీక్ అయింది, ఉమ్, తర్వాత సెలెక్టెడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సెలెక్టెడ్ మెరిట్ లిస్ట్ కలెక్టర్ ఆఫీసులో ఎందుకు పెట్టలేదు, ఉమ్. వీటన్నిటిని బట్టే కదా మనం ఇక్కడ ఏదో జరిగిందనేది ఆయన ఆరోపణ వాస్తవం అని చెప్పేసి అని అనుకుంటున్నది. సార్ ఆరోపణ చేసిన తర్వాత కాదు కాదు, ప్రభుత్వం మీ చేతిలో ఇన్ని ఉంది. నెలల తర్వాత ఎందుకు బయటికి తీసుకురావడం? కోర్టుకు వెళ్ళొచ్చు కదా. లేకపోతే ఆల్రెడీ 106 కేసులు ఎదుర్కొన్న కూటమి ప్రభుత్వం ఎలా డిఎస్సి నోటిఫికేషన్ ని కానివ్వండి, లేకపోతే మొత్తం ప్రక్రియని ఎలా పూర్తి చేయగలిగిందని మీరు అనుకుంటున్నారు? స్పష్టమైనటువంటి ఆధారాలు లేకుండా వేగ్గా ఆరోపణ చేయటం అనేది కరెక్ట్ కాదు కదమ్మా. ఉమ్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఆరోపణలు చేశాడు. ఉమ్, విద్యాశాఖ మంత్రిని తొలగించాలంటున్నాడు ఆయన, ఉమ్, లేదా ఆయన రాజీనామా చేయాలంటున్నాడు. ఇదేమీ సామాన్యమైనటువంటి ఆరోపణ కాదు కదా. కదా. దీని మీద ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. ఉమ్, అధికారంలో సార్, ఉన్నవాళ్ళు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ హలో. కోరండి, లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి. వాస్తవాలు ఏంటో అప్పుడు బయటకు గతంలో- వస్తాయి. అది చేయకుండా గతంలో మీ ప్రభుత్వం మీద పోస్టులు భర్తీ చేసాం, అన్ని పోస్టులు రమణారెడ్డి- భర్తీ చేసాం, రమణారెడ్డి గారు భర్తీ లైన్ లో చేసాం, ఉన్నారా 150 మీరు? భర్తీ చేసామంటాం. ఎంతవరకు సమంజసం? యా. గతంలో భర్తీ చేసినటువంటి వాటి విషయం నెక్స్ట్ పక్కన మాట్లాడుతుంది పెడితే కానీ రమణారెడ్డి గారు మీరు. ఉమ్, ఇప్పుడు జరిగినటువంటి దాని మీద స్కామ్ జరిగింది అనేది ఆరోపణ. దాని మీద సిబిఐ ఎంక్వైరీని కోరండి, ప్రభుత్వం చేతిలో ఉంది కదా. సార్ ఎందుకు చేయకూడదు? ఓకే, రమణారెడ్డి గారు విన్నారు కదా కుమార్ రాజా గారు ఏమన్నారో. ఐటీ మినిస్టర్ అయినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని మన మాజీ సీఎం గారు జగన్ గారు అడుగుతున్నారు. అంటే మరి ఎందుకు రాజీనామా చేయట్లేదని కుమార్ రాజా గారు అడుగుతున్నారు. అలాగే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదని కూడా అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అసలు ఎందుకు వేయలేదని, లేకపోతే ఎందుకు దీనికి సమాధానం చెప్పడం లేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేయటంలో ఆశ్చర్యం లేదు. కానీ గత ప్రభుత్వంలో ఎన్నో అంశాల పట్ల మరి సిబిఐ ఎంక్వైరీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కోరలేదు కదా. అనేక అంశాలు జరిగినాయి, ఎంతో పెద్ద ఆరోపణలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. స్వయంగా ఆయన మీదే సిబిఐ కేసులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సిబిఐ ఎంక్వైరీ కోరటము, లేదా సిబిఐ ఇన్వాల్వ్ కావటము, లేదా మంత్రి రాజీనామా చేయాలని కోరటము, లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరటం, అది కాదు కరెక్ట్ విషయం. ఇలా వేలాది మంది విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రభుత్వం మీద అపనమ్మకం కలిగించి రాబోయే కాలంలో ప్రభుత్వం నిర్వహించే పరీక్షలన్నిటి మీద ఒక అనుమానాస్పదమైన ఆలోచనని నిరుద్యోగులలో రేకెత్తిస్తున్న విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆధారాలు ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఈ ప్రభుత్వం ద్వారా కాకుండా కోర్టు ద్వారా కోరొచ్చు. వారు కోర్టుకు వెళ్ళి వారు తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి, దీని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక రకాలైన స్కామ్ జరిగింది, దీంట్లో అనేక రకాలైన లీకులు జరిగిన అంశము జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఉన్నత న్యాయస్థానం ద్వారా సిబిఐ ఎంక్వైరీ కోరొచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రిని రాజీనామా చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు కదా. కానీ జరిగినదైతే వాస్తవా కాదనేది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత, ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు. అట్లని 8 నెలల తర్వాత ఆధారాలు ఉన్నట్లయితే 8 నెలలుగా వారు
మౌనంగా ఉండి ఈ రోజు దాన్ని ముందుకు తీసుకొచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్న అభ్యర్థులలో కుటుంబాలలో ఒక భయానకమైన మానసికమైన ఆందోళన కలిగించే అంశాన్ని లేవనెత్తడం సరైనది కాదు. ఎందుకంటే ఏ పరిపాలనలైనా చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. కలెక్టర్ ఆఫీసులో లిస్టు పెట్టలేదు, అభ్యర్థులకు స్వయంగా అభ్యర్థులకు ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా స్వయంగా ప్రభుత్వాలు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నాయి, స్వయంగా మెసేజ్లు పంపిస్తున్నారు. వారు సెలెక్ట్ అయి ఉంటే వారి యొక్క మెరిట్ పంపిస్తున్నారు. కలెక్టర్ ఆఫీసులో పెట్టలేంత మాత్రాన అక్కడ ఏదో లీక్ జరిగిందని, అక్కడ ఏదో స్కామ్ జరిగిందని భావించడం సరైనది కాదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ లో కొన్ని విషయాలు ఉంటాయి, కాన్ఫిడెన్షియల్ విషయాలు ఉంటాయి. అవి అన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పారదర్శకంగా నిర్వహించిన విషయము అర్థమైన తర్వాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులు మరి ఎందుకు గతంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వారందరూ కోర్టుకు పోతే కోర్టు కూడా తేల్చి చెప్పేసింది దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఇది ఎగ్జామ్స్ అన్ని కూడా డిఎస్సి కూడా చక్కగా పారదర్శకంగా జరిగింది, ట్రాన్స్పరెన్సీగా జరిగింది. రమణారెడ్డి గారు ఒక విషయం చూస్తే క్లియర్ గా మనకి ఏం చెప్తున్నారంటే కుమార్ రాజా గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పేపర్ లీక్ అయిందని చెప్తున్నారు, లీక్ అయింది అని ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. మనం లీక్ అయింది అనుకోవాలా? లీక్ అయితే దానికి ఆధారాలు కావాలి కానీ అభ్యర్థులకు దాదాపు 8 లక్షల మంది రాసి ఉంటారు ఎగ్జామ్స్. అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతారు, దాని పెద్ద ఎత్తున జరుగుతాయి. ఎన్నోసార్లు ప్రభుత్వాలు అలాంటి లీక్ అయిన పరీక్షలను రద్దు చేసింది. వాళ్ళ నీట్ విషయంలో అదే జరిగింది కదా. నీట్ విషయంలో పేపర్ లీక్ అయింది అని తెలిసిన తర్వాత ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తుంది. అదే పద్ధతుల్లో ఇక్కడ కూడా జరిగి ఉంటే అభ్యర్థులందరూ లక్షల మంది అభ్యర్థులు ఎవరైతే పోటీ పడ్డారో, తమ జీవితాల కోసం కృషి చేస్తున్నారో, సంవత్సరాల తరబడి కష్టపడి ప్రిపేర్ అయ్యారో అలాంటి అభ్యర్థులు మౌనంగా ఉండరండి. అలాంటి అభ్యర్థులందరూ ముందుకొచ్చి తప్పనిసరిగా ప్రభుత్వం మీద పోరాడతారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు, ఆందోళన చేస్తారు. ఒకవేళ అలాంటిది జరిగి ఉంటే ప్రభుత్వం కూడా తప్పనిసరిగా దాన్ని పరిశీలన చేసి ఒకవేళ పరీక్ష రద్దు చేసి ఉండేదేమో. ఇవాళ 8 నెలల తర్వాత ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఆందోళన గురయ్యే అంశం కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఏదైనా రాజకీయ పరమైన అంశాలు ఉంటే రాజకీయ పరంగా తెలుసుకోవాలి తప్ప ఇలాంటి నిరుద్యోగుల మీద, వారి భవిష్యత్తు మీద ఇలాంటి ఆరోపణలతోటి వారిని భయభ్రాంతులకు గురి చేయడం అనేది సరైనది కాదు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే కోర్టుకు వెళ్ళాలి, కోర్టుకు తన దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించాలి. మొత్తంగా ఆధారాల మీద ఎంక్వైరీ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు. అవసరమైతే ఆధారాలని ముఖ్యమంత్రి గారికి స్వయంగా సమర్పించవచ్చు, సంబంధిత మంత్రికి కూడా సమర్పించవచ్చు. అదేవిధంగా గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్ళి సమర్పించవచ్చు. ఇన్ని వేల మంది విషయంలో మరి ఇది జరిగింది, స్కామ్ జరిగింది అనే విషయం గవర్నర్ ఉన్నారు అక్కడ. గవర్నర్ గారికి ఇచ్చి ఆధారాలతో సహా ఈ విషయాల మీద ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవచ్చు. ఇవేమి చేయకుండా కేవలం ఎక్స్ లోనో తర్వాత పేపర్లోనో రావడం ద్వారా ఇది సరైన విధానం కాదనేది నా యొక్క అభిప్రాయం. ఓకే రమణారెడ్డి గారు. పురుషోత్తం గౌడ్ గారు మీరు చెప్పండి. క్లియర్గా మనకి కుమార్ రాజా గారు ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే పేపర్ లీక్ అయింది అని, అలాగే కలెక్టర్ ఆఫీస్లో లిస్టు పెట్టలేదని. మీరేమనుకుంటున్నారు అంటే లీక్ జరిగింది అన్న మాటకి మీరేం సమాధానం చెప్తారు? ఒకటి మేడం, సాక్షి పేపర్లో రేపు పొద్దున్నే వస్తుంది లీక్ అయినట్లుగా, అంతే. ఏ పేపర్లోనూ రాదు. సాక్షి పేపర్లో మాత్రమే లీక్ అయినట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళు రాస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక మీడియా ఉంది, ఆ మీడియా ద్వారా ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలని మైమరిపించాలని చూడడము వాళ్ళకు ఆ పార్టీకి అలవాటే. మేమేం చెప్తున్నాం అంటే గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో 1,34,000 సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించదని అప్పటి ఎవరైతే ఈ మనకు ఎగ్జామ్ రాశారో సచివాలయ ఉద్యోగులు వాళ్ళే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అదేవిధంగా విమర్శలు కూడా వచ్చాయి. అప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియలోనే కాదు, జగనన్న కాలనీలోను అదేవిధంగా ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. వైసీపీ ఏదైతే చేస్తుందో అది ఖచ్చితంగా అవినీతి అక్రమాలు ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇటువంటివి ఎప్పుడు జరగవు, భవిష్యత్తులో జరగనివ్వడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏవైతే అక్రమాలు జరిగాయో వాటన్నిటిపైన తెలుగుదేశం ప్రభుత్వం విచారణ చేస్తోంది. వాటన్నిటిపైన సిట్టు దర్యాప్తు కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా
జగన్మోహన్ రెడ్డి పైన 42 లక్షల రమణారెడ్డి గారు మీకు టైం 42 ఇస్తా వేల ఉండండి, ఒక్క కోట్ల నిమిషం. రూపాయల ఈడీ కేసులు కూడా ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొని ప్రభుత్వ దృష్టిలో కూడా ఆయన శిక్ష తప్పదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మేడం. రమణారెడ్డి గారు ఏదో అడగబోతున్నారు మీరు కుమార్ రాజా గారిని. చెప్పండి అమ్మా. కుమార్ రాజా గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం భాగస్వామిగా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వంలో నీట్ ఎగ్జామ్ లో చాలా అవకతవకలు జరిగి ఎన్నో మంది లక్షల మంది 28 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు మరి అది డైలమాల పడ్డది, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి, లేకపోతే ఇంకా ఏదో జరగాలి. ఇది ఇట్లాంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్స్ ఎన్నోసార్లు నేషనల్ ఎగ్జామినేషన్ అది ఎన్నోసార్లు పరీక్షలు లీక్ అయ్యింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో ఎన్నోసార్లు పరీక్షలు లీక్ అవడానికి కారణమైంది అని విషయం చంద్రబాబు గారికి తెలుసు కదా. మరి చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన ఉన్న వ్యక్తి ఈ నీట్ ఎగ్జామ్ మీద ఎందుకు డిమాండ్ చేయలేదు, ఎందుకు వారిని ప్రశ్నించలేదు అనేది ఒకటి ఉంటే, రెండవది ప్రభుత్వంలో ఏ అయితే అవకతవలు జరిగినాయో, ఏ అయితే ఆరోపణలు వచ్చినాయో వాటి మీద వారు పారదర్శకంగా ఎంక్వైరీ చేయించడంలో తప్పు లేదు. ఇమ్మీడియట్ గా మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అలాంటి ఆరోపణలు ఏదైతే మీరు చేశారో అవి జరుగుంటే తప్పనిసరిగా మేము ఎంక్వైరీ చేస్తాం, సిట్ ఏర్పాటు చేస్తాం, అలాంటి నేరానికి పాల్పడ్డ వ్యక్తులందరి మీద మేము చర్యలు తీసుకుంటామని చంద్రబాబు గారు, లోకేష్ గారు ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించి ఉంటే, ఆధారాలు గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వానికి చేరుంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. నిష్పక్షపాతంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ తప్పనిసరిగా గుర్తించాలి. గుర్తించిన వారిపైన క్రమశిక్షణ చర్యలే కాదు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప ఆరోపణలు చేశారు కాబట్టి ఆ ప్రభుత్వంలో అనేక విషయాలు జరిగినాయనే విషయం వాస్తవమైనప్పటికీ మీ మీద కూడా ఆరోపణ వస్తుంది కదా. ఈ ఆరోపణలని మీరు కాదు, మేము ఇలాంటి ఆరోపణలు వాస్తవం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ తప్పనిసరిగా ఈ విషయాల పట్ల లోతైన విశ్లేషణ చేసుకొని ఆధారాలు ఉంటే తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెస్తుంది. అదేవిధంగా మరి ప్రతిపక్షం ఆరోపణ చేసింది కాబట్టి ఇది ఆరోపణగానే వారి మీద మళ్ళీ ప్రతి విమర్శ చేయటం కాదు. నిజంగా జరిగిందా లేదా అనే విషయం ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, ఇంటర్నల్ గా ఒకసారి ఆడిట్ చేయించండి. ఆడిట్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయో వారు అంటున్నారు, ఇప్పుడు లీక్ అంటున్నారు. ఎక్కడ లీక్ జరిగింది, ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో లీక్ జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు, రెండవది కలెక్టర్ ఆఫీస్ లో లిస్టు పెట్టలేదు అంటున్నారు. పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహించినప్పుడు కలెక్టర్ ఆఫీసులో ఎందుకు లిస్టు పెట్టలేదు అనేది కూడా ఇక్కడ మరి చాలా మందికి అనుమానం వచ్చే అంశం ఉంది కదా. కాబట్టి వీటన్నిటి పట్ల క్లియరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? లోకేష్ గారిది. విద్యాశాఖ మంత్రిగా ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పరీక్షల నిర్వహణలో ఆయనకు అనుభవం ఉన్నది వాస్తవమే. కానీ గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినాయి, ఎంసెట్ లీకేజ్ జరిగినాయి, తర్వాత అనేక పరీక్షలలో లీకేజ్ జరిగిన అంశం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి వీటి పట్ల తప్పనిసరిగా స్పందించాల్సింది ముఖ్యమంత్రి గారే. రేపు అవసరమైతే ముఖ్యమంత్రి గారు వీటి పట్ల ఎంక్వైరీ చేయడానికి వారు ముందుకు రావాలనేది నా యొక్క ప్రధానమైన విషయంగా నేను భావిస్తున్నాను. కుమార్ రాజా గారు చెప్పండి, అంటే ఆధారాలు ఉంటే మీరు ఆధారాలతో ఈవెన్ గవర్నమెంట్కి సమర్పించవచ్చు, సిబిఐ ఎంక్వైరీకి అడగచ్చు, లేదంటే మీరే నేరుగా కోర్టుకు వెళ్ళి ఆధారాలు సమర్పించి సిబిఐ ఎంక్వైరీకి అడగచ్చు. అంటే మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఈరోజు వైఎస్ఆర్సీపీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని, అసలు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు ఎలా జరిగింది అన్న దానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? అమ్మ అనుష గారు, మన రమణారెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్ అయిందని ఆరోపణ వచ్చింది, నీట్ పేపర్ లీక్ అయిందని ఆరోపణ వచ్చిన వెంటనే ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలనేటటువంటి డిమాండ్ ఒకటి స్టార్ట్ అయింది.
దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం మేల్కొని ఏం చేసింది, సిబిఐ ఎంక్వైరీ వేసింది. అవును. సిబిఐ ఎంక్వైరీలో అనేక మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేస్తా ఉంది సిబిఐ. అవును. దాని మీద కేంద్రం ప్రభుత్వం జరిగినటువంటి తప్పును సరిదిద్దుకోవడం కోసం మళ్ళా రేపు జూన్ 21వ తారీఖున మళ్ళా రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అవును. అదే రీతిలో ఈవేళ మెగా డిఎస్సి అని చెప్పేసి అని ఒక మెగా డిఎస్సిని కండక్ట్ చేసి నిరుద్యోగులు మోసం చేశారు. మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా పక్కన పెట్టారు. మీ ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని 15 లక్షల నుంచి 20 లక్షలు మాట్లాడుకొని మీరు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్లు ఇచ్చారు, డేటా డిలీట్ చేశారు, పేపర్ లీక్ అయింది అని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి. వారు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఈవేళ రమణారెడ్డి గారు వారు చెప్పినటువంటి అభిప్రాయం మేరకు నాది కూడా అదే అభిప్రాయం. ఆరోపణ చేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన పేపర్ డిలీట్ అయింది, లీక్ అయింది, డేటా డిలీట్ అయింది, 15 నుంచి 20 లక్షల రూపాయలకి స్కామ్ జరిగింది. 2 ఎగ్జామినేషన్ కి ఒక ఆయనే కన్వీనర్ గా ఉన్నారు, అటు డిఎస్సి కానీ లేదంటే ఇంకొక ఎగ్జామ్ కానీ ఒక ఆయనే కన్వీనర్ గా పెట్టారు. సో ఇవన్నీ కూడా స్కామ్ జరిగాయి అనడానికి ఆధారాలని చెప్పేసి అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. చెప్తున్నటువంటి మాట మీద ఈవేళ మన సోదరులు పురుషోత్తం గౌడ్ గారు చెప్పినట్టు అది జరిగింది, ఇది జరిగింది, ఇలాగా అరెస్టులు చేస్తాము, స్కామ్ జరిగిపోయింది, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది అని చెప్పేసి అని గత ముఖ్యమంత్రి మీద, గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది, ఆరోపణ మీ మీద వచ్చింది, రండి ముందుకి సిబిఐ ఎంక్వైరీ కోరండి, లేదా సిబిసిఐడి ఎంక్వైరీ వేయండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మీ మీద ఒక ఆరోపణ వచ్చింది, ఆరోపణని అది కరెక్ట్ కాదు అని నిరూపించాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్న మీ మీద ఉంది కదా. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఆరోపణ చేసిన తర్వాత అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తికి అది కాదు అని చెప్పేసి అని నిరూపించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈవేళ ఆయన చేసినటువంటి ఆరోపణలో ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు రాజీనామా చేయాలి, లేదా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఈ జరిగినటువంటి స్కామ్ నిగ్గుదేల్చండి అని చెప్పేసి అని అంటున్నారు. సాక్షి పేపర్ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాస్తుంది, లేదంటే వైసీపీ వాళ్ళు చెప్పేటటువంటి మాటలు రాస్తూ ఉంటాయి. బట్ ఈనాడు పేపర్ మీది, ఆంధ్రజ్యోతి పేపర్ మీది, TV5 మీది, దగ్గర ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీది, ఈటీవీ మీది, అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ ఆరోపణలు ఒక సాక్షిలోనే వస్తాయి, సాక్షి పేపరే రాస్తూ ఉంటది, మరి వేరే పేపర్లు రాయవు కదా. ఎంచేతంటే మీడియా అంతా మీ చేతిలో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, విద్యాశాఖ మంత్రి గారు హయాంలో జరిగినటువంటి, లోకేష్ గారి హయాంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయండి, జరిగినటువంటి విషయాలు ఏంటో నిగ్గుదేల్చండి, ప్రజలకు చెప్పండి, లేదా నిరుద్యోగులు చెప్పండి. ఇప్పుడు మెరిట్ వచ్చినటువంటి నిరుద్యోగికి అపాయింట్మెంట్ రాకపోయి ఉండొచ్చు, మెసేజ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకే డైరెక్ట్గా మెసేజ్ పంపించారు అంటున్నారు. అది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికే పంపారా, లేదా వేరే అభ్యర్థికి ఏమైనా పంపించారా? సరే నువ్వు సెలెక్ట్ అయ్యావని పంపించేసి ఎవరైతే ఈ డీల్స్ లో ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి కానీ మీరు లిస్ట్ లో పెట్టారా? ఆ లిస్టులో ఎందుకు కలెక్టరేట్ లో మీరు ఎగ్జిబిట్ చేయలేదు? ఆ లిస్టులను ఎందుకు ప్రజలకు చూపించలేదు? లేదు, పేపర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి, మీడియా మీ దగ్గర ఉంది. సో నేను అనేది ఒకటే, సెలెక్ట్ అయినటువంటి మెరిట్ లిస్టులు కలెక్టరేట్ లో ఎందుకు ఎగ్జిబిట్ చేయలేదు? పేపర్ లీక్ అయింది అనేటటువంటిది మీకు తెలుసు, అందరికీ తెలుసు, అన్ని పేపర్లోనూ వచ్చాయి. కుమార్ రాజా గారు, మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మనం ఇందాక నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకున్నాం. నీట్ ఎగ్జామ్ లో ఎక్కడైతే లీకేజ్ జరిగింది అని తెలిసిన వెంటనే కూడా పోలీసులు రంగంలోకి దిగి వెంటనే ఆధారాలు కలెక్ట్ చేశారు, వెంటనే సిబిఐ ఎంక్వైరీ పడింది. వారం రోజుల లోపలే, వారం రోజులు కూడా పట్టలేదు యాక్చువల్గా. అంటే ఇక్కడ కుమార్ రాజా గారు, మీరు
ఒక్క ఆధారాన్ని కూడా చూపెట్టట్లేదు. మరి పురుషోత్తం గారు ఏం అడుగుతారో చూద్దాం. పురుషోత్తం గారు మాట్లాడతానంటున్నారు. పురుషోత్తం గౌడ్ గారు మీరు చెప్పండి. వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ నాయకులకు కానీ సిబిఐ ఎంక్వైరీ చేయాలనే అర్హత లేదు మేడం. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య పైన మొట్టమొదటిగా సిబిఐ ఎంక్వైరీ చేయమని కోరాడు ఆయన. అదే సిబిఐ ఎంక్వైరీ మళ్ళా వద్దంటాడు ఆయన. నేనేం చెప్తున్నానంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన సిబిఐ ఎంక్వైరీ కావాలని వాళ్ళు కోరమనండి, సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత వెంటనే సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని హైకోర్టుకు తెలియజేశారు. ఇప్పుడు కూడా ఈ రోజు మళ్ళీ వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుతా అన్నారు. రేపొద్దున వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీ వద్దంటారు. ఇది ఎట్లుందంటే వీళ్ళకి ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలంటారు, మళ్ళీ ఎన్ఐటి కావాలంటారు. రకరకాలుగా ఈ వైసీపీ నాయకులు చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా ఇప్పటికీ జరగదు. అట్లేమైనా జరిగి ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైనా ఎంక్వైరీ చేసి లీకేజ్ దారులపైన ఖచ్చితంగా వారికి కఠిన శిక్ష ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా పైన నీటిలో జరిగినటువంటి ఏదైతే లీకేజ్ జరిగిందో అది వాళ్ళు కాదు కనుక్కోండి, ఇది నీట్ ఎగ్జామర్సే కనుక్కున్నారు లీక్ అయిందని. ఇట్లా ఎవరు ప్రత్యర్థి పార్టీలు, రాజకీయ పార్టీలు కనుక్కోలే, నీట్ సంబంధించిన వాళ్ళే లీక్ అయిందని కనుక్కొని దాన్ని బయట పెట్టారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పైన బురద చల్లితే మాకేదో కిరీటం వస్తుంది, మాకేదో మైలేజ్ వస్తుందని అనుకోవడం అది వాళ్ళ శుద్ధదండగా. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికైనా ఆ 11 సీట్లు భద్రంగా పెట్టుకొని భద్రంగా చూసుకుంటే ఆ 11 సీట్లు కూడా నెక్స్ట్ రావచ్చు. పురుషోత్తం గారు కుమార్ రాజా గారు ఏమంటున్నారంటే ఏమీ జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ లో బయటపడుతుంది కదా, ఏమీ లేదని వేయొచ్చు కదా అంటున్నారు. వినండి చెప్తున్నా, ఇక్కడ మన రాష్ట్రంలో సిట్టు అత్యంత పారదర్శకంగా పనిచేస్తుంది. సిట్టు అయిపోయిన తర్వాతే సిబిఐ ఎంక్వైరీ కోరాలి. వాళ్ళకి అంటే కొంచెం నేను చెప్తుంటే రాజకీయం పరిజ్ఞానం కొంచెం ఉన్నోళ్ళు ఫస్ట్ సిట్టు దర్యాప్తు, సిట్ అయిపోయిన తర్వాత సిట్టులో సరైన స్పందన లేకపోతే అప్పుడు ఎవరైనా కానీ సిబిఐ ఎంక్వైరీ కోరుతారు. ఒకవేళ ఖచ్చితంగా ఏదైనా జరిగి ఉంటే నారా లోకేష్ గారు దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ప్రతిపక్షాలు చెప్తే యాక్షన్ తీసుకో మేడం, ప్రతిపక్షాలు చెప్పితే, పేపర్లు చెప్పితే, టీవీలు చెప్తే యాక్షన్ తీసుకోం. ఖచ్చితంగా అక్కడ ఏదైనా జరిగి ఉంటే నారా లోకేష్ గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అత్యంత పగడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. ఒకవేళ ఎక్కడైనా జరిగి ఉంటే ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీ చేసి సిట్టు దర్యాప్తుకి ఆదేశిస్తారు. అంతేగాని ఇంకా సిట్టు జరగకనే సిబిఐ ఎంక్వైరీ పోవడం అంటే మేమేదో ఇక్కడ హత్యలు గిత్తెలు చేసే వాళ్ళం కాదు, ఇంట్లో బాబాయిని చంపిన వాళ్ళం కాదు. మేము దయచేసి ఒకటే చెప్తున్నాం, మేము ఎన్డీఏ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, ఏవైతే చెప్పిన హామీలు నెరవేరుస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. మేము ఏదైతే జాబ్ క్యాలెండర్ చెప్పి మోసం చేయలేదు, మద్య నిషేధం అని మోసం చేయలేదు, ప్రజలని మోసం చేసింది వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వము. అందుకే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు, వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ని ఉండే సీట్లను భద్రపరచుకుంటే వాళ్ళు బాగుంటుంది. లేదంటే 11 పోతాయి, ఏంటివి ఉండవు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ కూడా ఉండదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మేడం. కుమార్ రాజా గారు, ఇందాక పురుషోత్తం గారు ఒక ఆసక్తికరమైన కామెంట్ కూడా చేశారు. మీ హయాంలో వాలంటీర్ల నియామకంలో కానివ్వండి, వాలంటీర్ల టెస్ట్ విషయంలో, ఎంట్రన్స్ టెస్ట్ విషయంలో కానివ్వండి, అంటే అప్పుడు కూడా అవకతవకలు జరిగాయి. అప్పుడు కూడా ఏదైతే ఎగ్జామ్స్కి అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా అవకతవకలు జరిగాయని చెప్పి మొరపెట్టుకున్నప్పటికీ అప్పుడు మీరెందుకు దర్యాప్తు చేయలేదు అని ఆయన ఇందాక ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? వాలంటీర్ వ్యవస్థని 5,000 ఇస్తున్నటువంటి దాన్ని 10,000 ఎందుకు చేస్తానన్నారండి ఈయన ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు గారు? వాలంటీర్ వ్యవస్థలో అవకతవకలు జరిగినాయి, అపాయింట్మెంట్ విషయంలో కానీ ఇంకోటి కానీ జరిగాయని చెప్తున్నారు. మరి ఎందుకు 10,000 రూపాయలకు పెంచుతానన్నాడు ఆయన ఎన్నికల్లో? ఆ మాట అనకూడదు కదండి.
వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి 10,000 రూపాయలు ఇస్తానన్నాడు ఆయన. తర్వాత వాలంటీర్లే వద్దని చెప్పేసి అని మొత్తం 2,30,000 మందిని వదిలించేశారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈవేళ పురుషోత్తం గౌడ్ గారు చెప్పినటువంటి మాటకు సంబంధించి ఆయన సిట్ అంటున్నారు. సిట్ని ఎవరు వేస్తారండి? రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేటటువంటి హోంశాఖ సిట్ వేసిన తర్వాత, లేదంటే ముఖ్యమంత్రి గారు సిట్ వేసిన తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు కానీ వ్యతిరేకంగా పనిచేస్తారని మనం ఎలా అనుకుంటాం? కుమార్ రాజా గారు అంటే మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, అచ్చెన్నాయుడు అరెస్ట్ కావచ్చు, అన్నిటినీ మీరే చెప్పి చేయించారా సిట్టుకి? చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, ప్రతి ఒక్కరిని మీరు సిట్టుకి చెప్పి చేయించారా? ప్లీజ్ 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 ఒకటి, మీరు సిట్టుకి చెప్పి చేయించారా? ప్రభుత్వం చెప్పిన చేసిండేది సిట్టు. చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, మీరు ఏదైతే చంద్రబాబు అరెస్ట్ చేసిండేది వైసీపీ ప్రభుత్వమే. అప్పటి సిట్టుని తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేది వైసీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుని అరెస్టుతోనే మీ పతనం ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు అరెస్టుతోనే మీరందరూ ఓటమి చెందారు. కుమార్ రాజా గారు ఇప్పుడు మీరు డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ కంటే ముందు గవర్నర్ ఉన్నారు స్టేట్ లో, ఇది రిప్రజెంటేటివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కదా. కాబట్టి మీరు గవర్నర్ గారికి మీ దగ్గర ఉన్న ఆధారాలతోటి ఎందుకు ముందుకు పోలేదు? ఇప్పుడు 8 నెలల తర్వాత మీరు, ఇప్పుడు నేను అనేది ఏంటంటే 8 నెలల తర్వాత ఇది ముందుకు తీసుకొచ్చే ముందు మీరు ముందుగానే గవర్నర్ గారిని కలిసి ఇగో ఇన్ని రకాలైన ఆరోపణలు ఉన్నాయి, ఇన్ని రకాలైన స్కామ్ జరిగింది, దీంట్లో పేపర్ లీక్ జరిగింది, మెరిట్ లిస్టు కరెక్ట్ గా ప్రకటించలేదు, ట్రాన్స్పరెంట్ గా లేదు, దీని మీద మీరు ఎంక్వైరీ చేయించండి అని గవర్నర్ గారికి ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా 8 నెలల్లో? కాబట్టి ఇది సస్పిషియస్ గా ఉన్నా అంటే రాజకీయ ఆరోపణ అనే కోణంలో చూడాలనా? నిజంగా దీంట్లో మీరు చేసిన ఆరోపణలో వాస్తవికత ఉందా? నిజంగా ట్రాన్స్పరెంట్ గా జరగలేదా? ఇప్పుడు పురుషోత్తం గారు అంటున్నారు మేము ట్రాన్స్పరెంట్ గా చేస్తాము, సిట్ ఏర్పాటు చేస్తాము అని అంటున్నారు. కానీ అది ప్రభుత్వం చెప్పాలి, మనం డిబేట్ లో పాల్గొన్న వాళ్ళం కాదు. ప్రభుత్వం, మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మరి ఎంక్వైరీ చేయడానికి ముందుకు రావాలి. దానికంటే ముందు మీ దగ్గర ఉన్న ఆధారాలతోటి ముందు మీరు గవర్నర్ గారిని కలవండి. గవర్నర్ గారి ద్వారా నిరుద్యోగులకి ఇట్లా నష్టం జరిగింది, ఎంతో మంది భవిష్యత్తుని ఇక్కడ ప్రశ్నార్థకమైంది. కాబట్టి మీరు ఫస్ట్ మీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కానీ, పార్టీలో ఉన్న పెద్దలు కానీ, లేదా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఫస్ట్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి గవర్నర్ గారికి ఆధారాలతో సహా ఎక్కడెక్కడ లీకేజ్ జరిగింది, ఏ సెంటర్లో జరిగింది, ఏ అభ్యర్థులు మెరిట్లో సీట్ రాకుండా పోయింది, ఎవరికి ఇప్పుడు మీరు అన్నట్టు ఆరోపణలు చేసినట్టు లక్షల రూపాయలు తీసుకొని లంచాలు తీసుకొని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఏదైతే చెప్తున్నారో అలాంటి వ్యక్తులందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరి ఆధారాలతో సహా గవర్నర్కి ఇవ్వండి, అదేవిధంగా డీజీపీకి ఇవ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అండి, సంబంధిత శాఖ మంత్రి గారికి ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వీటి మీద చర్యలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు కోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ కోరొచ్చు. దాని ద్వారా నిజంగా లీకేజ్ జరిగి అభ్యర్థులకు నష్టం జరుగుంటే అలాంటి దాన్ని నివారించడానికి మీ ప్రభుత్వం మంచి ప్రయత్నం చేస్తే, దాంట్లో వాస్తవికత ఉంటే నిజంగా తప్పనిసరిగా మరి గుర్తించాల్సిన అంశంగా ప్రజలు గుర్తిస్తారు. రేపు రాబోయే కాలంలో మీకు మరి మంచి అంటే పార్టీ పరంగా మీకు ప్రయోజనం కలుగుతుందనే అంశం ఇక్కడ చూసుకోవచ్చు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు చేసే ఆరోపణల వలన మీ పార్టీ, మీ మాజీ ముఖ్యమంత్రి గారు అబాస్ పాలు అవుతారు. కాబట్టి ముందు ఆధారాలతో సహా ఈ సంబంధిత ఏజెన్సీలని సంప్రదించండి అని నా యొక్క విజ్ఞప్తి. చాలా థ్యాంక్స్ అండి పురుషోత్తం రెడ్డి గారు, రమణారెడ్డి గారు, సారీ. ఇక్కడ ఒక మాట అండి, ఆరోపణ చేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అండి. ఆయన ఒక ఆరోపణ చేశాడు, దాని పర్యవసానం ఏంటన్నది రేపటి నుంచి చూడొచ్చు. గవర్నర్ దగ్గరికి వెళ్తారా, లేదంటే హైకోర్టులో రిట్టేస్తారా, లేదంటే ఇంకోటి చేస్తారా అన్నది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద, ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ బాబు గారి మీద ఇవాళ తీవ్రమైన ఆరోపణలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద రేపటి నుంచి రియాక్షన్స్ స్టార్ట్ అవుతాయి కదండి. స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా
గవర్నర్ గారిని కలవడం, లేదంటే హైకోర్టులో రిట్ అయ్యటమో ఇంకోటో పార్టీ ఆలోచన చేస్తుంది. కుమార్ రాజా గారు, రమణారెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారు మీరు. మీరు 8 నెలలుగా ఈ ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఆధారాలు కావాలి కదండి. మరి ఆధారాలు 8 నెలల ఆధారాలు కావాలి కదా. ఆధారాలు వచ్చిన తర్వాత మాత్రమే కదా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అంత వేగ్గా ఎలాగా స్టేట్మెంట్ ఇచ్చేస్తారండి? నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఆయనకు ఉన్నటువంటి శాంటిటీ దెబ్బతింటరాదు కదా. దానికి తగినటువంటి ఆధారాలు వచ్చిన తర్వాత మాత్రమే ఆయన ప్రెస్ ముందు ఎక్స్పోజ్ అయ్యారు. ఇప్పుడు దాని ప్రెస్ ముందుకు తీసుకొచ్చే ముందు సంబంధిత ఏజెన్సీల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉండే కదా. ప్రెస్ ముందుకు తీసుకురావటం వలన ఇది ఒక కాంట్రవర్సీ ఇష్యూగా తయారు చేయటం వలన దానివల్ల వచ్చే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది కదండి. ఆధారాలతో సహా మీరు ముందుకొచ్చి గవర్నర్ గారి దగ్గర సంబంధిత ఏజెన్సీల దగ్గర ప్రవేశపెట్టినట్టయితే అది మీకు మైలేజ్ పెరిగేది. అలా కాకుండా మీరు కేవలం పేపర్లోనో టీవీ డిబేట్లలోనో ఈ ఆరోపణలు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారో వారికి లేనిపోయిన ఆందోళన కలిగించడం వాళ్ళు అవుతారు కదా. తద్వారా మీరు మీ పార్టీకి నష్టమే జరుగుతుంది కదా. అది కాదు నా యొక్క అభ్యర్థన. ఇక్కడ పేపర్లో లీకేజ్ జరిగితే మరి లక్షల మంది అభ్యర్థులు దీంట్లో నష్టపోయి ఉంటే ఆ అభ్యర్థులందరూ ఎప్పుడో 8 నెలల క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు, ఆందోళన చేసేవాళ్ళు, సంబంధిత విషయం పట్ల కోర్టుకు పోయేవాళ్ళు. కోర్టుకు పోయినా కూడా కోర్టు దాని నిరూపణలు చేయలేకపోయారు కదా అన్ని కేసులు వేసినా కూడా. కాబట్టి ఇది కేవలం రాజకీయ ఆరోపణగా ఇవాళ ప్రజల దృష్టికి పోతుంది తప్ప ఇది నిజంగా దీంట్లో వాస్తవికత ఉన్నదనే విషయం ఇవాళ ప్రజలు మరి ఆలోచించే పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం. కాబట్టి జాగ్రత్తగా మీరు ముందు గవర్నర్ గారిని సంబంధిత ఏజెన్సీలకు రేపు ఎల్లుండి ఆ పని చేయండి నిజంగా అందులో ఉండే వాస్తవం ఉంటే. లేకపోతే దీని మీద మీరు తప్పనిసరిగా ప్రజలకు సరైన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కుమార్ రాజా గారు, ఇప్పుడు రమణారెడ్డి గారు ఏమంటున్నారంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నట్లయితే మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తామనో ఏదో ఒకటి అని ఉండాలి కదా. ఈరోజు ఏదైతే ఆయన మీడియాకి రిలీజ్ చేసిన మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పు ఉండాల్సింది కదా. మీరే చెప్తున్నారు మాజీ ముఖ్యమంత్రి అంత వేగ్గా అనరు అని. లేకపోతే మేము కోర్టుకు వెళ్తామని కూడా ఎక్కడ ఆయన అనలేదు. ఆయన ఎంతసేపు ఏంటంటే రాజకీయ కోణంలో ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయడానికి అన్నట్టుగా ఉంది తప్ప ఎక్కడా కూడా నేను చేస్తున్న ఆరోపణలకు ఇదిగో ఆధారం, నేను కోర్టుకు వెళ్తానని కానీ లేకపోతే నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్తానని కానీ ఆయన ఎక్కడ ఎందుకు చెప్పలేదు? అమ్మా నేను ఒక మాట చెప్పాలి. ఈ రోజు ప్రెస్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో 30,000 ఉద్యోగాలు డిఎస్సిలో ఉన్నాయని అనౌన్స్ చేసి కేవలం సగం మాత్రమే భర్తీ చేశారు. మెగా డిఎస్సి అన్నారు. ఈ మెగా డిఎస్సికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెడతాము, ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి అన్ని చేస్తామన్నారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆరోపణకు సంబంధించి ఇవాళ మాట్లాడినటువంటి మాటలు, ప్రెస్ ముందు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి రేపటి నుంచి అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈవేళ ఎలా ఉందంటే పరిస్థితి, ఎవరైనా పెదవిప్పి మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వాళ్ళు తీసుకెళ్లి లోపల వేస్తారు, ఏవేవో కేసులు బనాయిస్తున్నారు. కాబట్టి ఈవేళ ప్రభుత్వం మీద ఆరోపణ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. కుమార్ రాజా గారు, మీరు వైకే డిబేట్ లో కూర్చొని చక్కగా మాట్లాడుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మీ మీద ఎటువంటి కేసులు లేకుండా చాలా ఓపెన్ గా మీరు ఈరోజు మాట్లాడగలుగుతున్నారు కాదంటారా? అమ్మా నేను ఒక మాట చెప్పనా, జనరల్ గా నేను కాంట్రవర్సీ జోలికి వెళ్ళను. బట్ జరుగుతున్నటువంటి వాస్తవాన్ని మాట్లాడుకోవడం తప్పేం లేదు కదా. లేదు, నేను కూడా వాస్తవమే చెప్పాను కుమార్ రాజా గారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చూసే నేను కూడా అన్నాను. అంటే మీరు కూడా గుర్తెచ్చుకోండి ఒకసారి. ఇప్పుడు ఎలా ఉందంటే రాజకీయం అమ్మా, నేను లాస్ట్ 35 years నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను. గత ప్రభుత్వాల తీరుకి 2014 నుంచి జరుగుతున్నటువంటి తీరుకి చాలా తేడా ఉందమ్మా. నేను వాట్ ఐ అబ్జర్వ్డ్ సిన్స్ లాస్ట్ 35 years. అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ చూశాను,
తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చూశాను, తర్వాత మళ్ళా తెలుగుదేశం వచ్చింది. ఈవేళ నడుస్తున్నటువంటి విధానానికి ఆవేళ నడిచినటువంటి విధానానికి చాలా తేడా ఉందమ్మా. ఈవేళ ఒకళ్ళనొకళ్ళు భయంగా చూసుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది, కానీ అప్పుడు అలా ఉండేది కాదు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈవేళ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే వరుసనే కేబినెట్ మినిస్టర్లందరూ ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. లోకేష్ బాబు గారు ఏదో ఒక సమావేశంలో ఛాలెంజ్ అంటున్నాడు ఆయన, లేదంటే నువ్వు ఎలా బయట తిరుగుతావో చూస్తానంటున్నాడు, లేదంటే తొందరలో ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి నేను ఒక మాట చెప్తాను, రేపటి నుంచి చూడండి, కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ ప్రెస్ మీట్ పెడతారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా తిడతారు వారిని. అలాగే ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఏదైతే జనసేన పార్టీ ఆర్ది బీజేపీ పార్టీ, వీళ్ళందరూ కలిసి వరుసనే మూకమ్మడి దాడి చేస్తారు. రేపటి నుంచి జరిగేది అది. దానివల్ల డెఫినెట్ గా వాస్తవాలు బయటకు వస్తాయి. మనం ఆ వాస్తవాలు బయటకు వస్తాయి అనేటటువంటి సంకల్పంతో నేను చెప్తున్నాను. దీని మీద ఒక ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ఏదో మామూలుగా గుడ్డగాల్చి మొహం మీద పడిచెత్తే వాళ్ళే మసి తుడుచుకుంటారులే అనేటటువంటి పరిస్థితి కాదు కదమ్మా. కాబట్టి నేను చెప్తున్నాను, రేపటి నుంచి అది కాదు ఇది కాదు, వాడిని అలా చేయాలా, వీడిని ఎలా చేయాలా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలా, రోడ్డు నడిపించేయాలా, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాస్తవాలు ఏంటో రేపటి నుంచి బయటకు వస్తాయి. పురుషోత్తం గౌడ్ గారు, మీరు చెప్పండి, ఏంటి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటున్నారు కుమార్ రాజా గారు. అలాగే ఇక నెక్స్ట్ రేపు కేబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా, కూటమి ప్రభుత్వ కేబినెట్ మినిస్టర్స్ రేపటి నుంచి ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారిని తిడతారని ఆయన అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మేడం, రెడ్ బుక్ రాజ్యాంగం పైన స్పష్టంగా నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే అమాయకుల పైన దాడులు దౌర్జన్యాలు చేసిన వారిపైన, పార్టీ కార్యకర్తలు నాయకుల పైన దౌర్జన్యం చేసిన వారిపైన చట్టపరంగా రాజ్యాంగ పరంగా వాళ్ళపైన శిక్షిస్తామని చెప్పారు. మేము గొడ్డలిపోటులు వేయలే, ఎస్సీలను తీసుకొని వచ్చి పార్సల్ చేయలే, కార్లలో తీసుకొచ్చి ఎస్సీ శవాల్ని పార్సల్ చేయలే, అదేవిధంగా ఎస్సీ డాక్టర్లని నడి రోడ్డు మీద చంపలే. ఒక్కటే చెప్పారు నారా లోకేష్ బాబు గారు, ఎవరైతే సామాన్య ప్రజల పైన, మా పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యము దుర్మార్గం చేసిన వారిపైన చట్టపరంగా శిక్షిస్తాము అని చెప్పారు. మన సార్ అంటున్నారు, ఆయన ఏమంటున్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్పిండే దాంట్లో కరెక్ట్ ఉంటుంది అని. మరి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు గుండెపోటు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అది గొడ్డలిపోటు ఎట్లయింది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటు అని చెప్పారు, అది గొడ్డలిపోటు అయింది. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్సిపి పార్టీ అవినీతితో పుట్టిన పార్టీ, అక్రమాలతో పుట్టిన పార్టీ, తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీతో పుట్టిన పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎంతో ఆశ్రయము అవకాశాలు కల్పించిన పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క తప్పు జరగదు, జరిగితే వాటిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా మన కుమార్ రాజా గారికి కూడా తెలియజేస్తున్నాం. కుమార్ రాజా గారు విన్నారు కదా, పురుషోత్తం గౌడ్ గారు అంటున్నారు మీది గుండెపోటుని గొడ్డలిపోటుని గుండెపోటుగా చెప్పింది జగన్ గారే అని ఆయన అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? నేను ముందు చెప్పాను కదా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదంటే దాన్ని వీళ్ళు తూచా తప్పకుండా అమరావతి నుంచి లగాయత్తు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త వరకు అదే మాట్లాడతారు. కానీ కుమార్ రాజా గారు యాక్చువల్ గా హత్య జరిగిన వెంటనే కుమార్ రాజా గారు ఈ విషయంలో నేను కూడా ఒకటి చెప్పాలి. ఏంటంటే ఆయన చనిపోయారని తెలిసిన వెంటనే ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మొదటి మాట గుండెపోటుతో అనే కదా, అవునా కాదా? అది మనందరం చూసాం. మరి మీరు దాన్ని ఎట్లా ఇప్పుడు మారుస్తారు చెప్పండి? ఆయన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే ప్రతి మీటింగ్ లోను
గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ అంటున్నారు ఆయన. మరి వాళ్ళ చెల్లెలు చెప్తున్నారు కదా. ఒక్క మాట సార్ ఒక్క మాట పురుషోత్తం గౌడ్ గారు సోదరులు ఆగండి. మేం చెప్పలేదండి, మేం చెప్పలా. సరే సరే ఒక్క మాట అమ్మ అనూష గారు చెప్పండి సార్. ఈ 1994లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట రమణారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడారు. కానీ రాజకీయాలొద్దు, మన డిబేట్ ఏంటంటే డిబేట్ వరకు వస్తున్నాను నేను. డీవియేట్ 95లో ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతం చేసిన తర్వాత వైస్రాయ్ హోటల్ ముందు 100 మంది ఎమ్మెల్యేలు పెట్టి ఆ తర్వాత రాళ్ళు వేయించి చెప్పులు వేయించి ఇదంతా చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఒక పుస్తకం రాశారు కదా, జామాత దశమగ్రహం అని. ఆవేళ వెనుపోర్టు అని చెప్పేసి అని గుణపం పోటీ అని అన్నారు కదా. ఆ గుణపం పోటు వెనుపోర్టు పార్టీ అన్నది మర్చిపోయి వేళ గొడ్డల పార్టీ అని పైనుంచి కింద వరకు అదే మాట వల్లి వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. సరే, ఈవేళ డిబేట్ వరకు వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా రమణారెడ్డి గారు డిబేట్ వరకు వచ్చేటప్పటికి ఆరోపణ చేసినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఆరోపణ చేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు ఆయన. ప్రభుత్వ కేబినెట్ లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారి మీద. విద్యాశాఖ మంత్రి గారు రేపు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. రియాక్షన్ తర్వాత దీని మీద ఆల్రెడీ 2-3 రోజులు కంటిన్యూస్ డిస్కషన్ జరుగుతాయి. ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు లేవా, లేదంటే గవర్నర్ గారిని కలవాలా, లేదంటే హైకోర్టుకు వెళ్ళాలా, సిబిఐ ఎంక్వైరీ కోరాలా అనేది రేపటి నుంచి జరుగుతుంది కదండి. ఈవేళ చేసినటువంటి ఆరోపణల మీద 2-3 రోజులు లేదంటే 4-5 రోజులు అన్ని టీవీ ఛానల్స్ లోనూ మనకులాగే డిస్కషన్ జరుగుతాయి, డిబేట్లు జరుగుతాయి. తర్వాత ఏమో పేపర్లో దీని మీద డిస్కషన్ జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. వాస్తవాలు ఏంటన్నది రేపటి నుంచి బయటకు రావచ్చు, వేచి చూద్దాం. పురుషోత్తం గౌడ్ గారు ఏదో చెప్పబోయారు మీరు ఇందాక. మేడం, ఒకటి నేనేం చెప్తున్నానంటే, గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ద్వారా ఎక్స్ ద్వారా స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని 2009లో చనిపోతే 17 ఏళ్లకు ఆయన గుర్తు చేస్తున్నారు. మరి 2019 నుంచి 2024 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఎందుకు చర్య తీసుకోలేదు ఆయన పైన? ఎందుకు ఇటువంటి ఆరోపణ చేయలేదు? వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో పడిపోయింది, ఇక మాకు మనుగడ లేదు అనే ఉద్దేశంతో ప్రజలకు లేనిపోనివి ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చెప్తే ఏదైనా పార్టీ కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది, మనకి ఏదైనా కొంచెం ఓట్లు పడతాయనే ఒకే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పైన, ప్రభుత్వం పైన బురద జల్లుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఉపేక్షించము, తీవ్ర స్థాయిలో ఖండిస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాలను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వ విధానాలను పూర్తి స్థాయిలో మేము ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కుమార్ రాజా గారు ఏమన్నా క్విక్ గా చెప్తారా? అమ్మా, నేను ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం మీ దగ్గర ఉంది. రమణారెడ్డి గారు నెక్స్ట్ మీరే అడగాలి. ఎంక్వైరీ వేయండి, నిజాలేంటో నిగ్గు తేల్చండి. జగన్మోహన్ రెడ్డి చెప్పిందంతా కూడా తప్పని చెప్పేసి నిరూపించండి. అది చేయడం అనేసి ప్రతిపక్ష నేత మీద అనవసరంగా ఆరోపణ చేయడం ఎందుకు? తెలుగుదేశం శ్రేణులన్నీ నేను ఒకే ఒక మాట చెప్తాను, సిబిఐ ఎంక్వైరీ కోరండి, వాస్తవాలు ఏంటో నిజాలేంటో నిగ్గు తేల్చండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు చాలా తప్పుడు మాటలు అని చెప్పేసి ప్రజల్లో చూపించండి. గ్రాఫ్ పడిపోయింది అంటున్నారు కదా, వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అసలు స్థానమే ఉండదు రాష్ట్రంలో అంటున్నారు కదా, చేయండి, ప్రజల ముందుకు తీసుకురండి. కుమార్ రాజా గారు, రమణారెడ్డి గారు క్విక్ గా చెప్పండి, ఇంకా ఏం చేద్దాం. ఏం లేదండి, ఇది అంశం చాలా ప్రాధాన్యతతో కూడిన అంశం కాబట్టి రాజకీయ ఆరోపణల కంటే వీటిలో ఉన్న వాస్తవాలు ఏమిటనేది బయటకు రావాల్సిన అంశం ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణల మీద ఆ వాస్తవాలు ఆధారాలతోటి వారు తక్షణం మరి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది, వాస్తవాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రభుత్వం చేసిన లోపాలు ఏముంటే, ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఏముంటే వాటి మీద తప్పనిసరిగా ప్రభుత్వం సంబంధిత శాఖ మంత్రి గారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెన్సీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తమ పైన వచ్చిన ఆరోపణలు సరైనవి కావని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది.
ఓకే రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు పురుషోత్తం గౌడ్ గారికి, రమణారెడ్డి గారికి, అలాగే కుమార్ రాజా గారికి థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.